నాతో పాటు సహచర మంత్రివర్గ సహచర సభ్యులు శ్రీ దుద్దెల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, కేశవరావు గారు సుదీర్ఘంగా మీ అందరితో చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగస్తుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయటం కోసం సమన్వయంతో కలిసి ఏ రకంగా ఈ నిర్ణయాలు తీసుకోవాలి, ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో అనేక సమావేశాలు ఏర్పాటు చేశాం. ఆ సమావేశాలలో చాలా విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాం. అనేక విధానపరమైన నిర్ణయాల్లో ఒక ప్రధానమైన నిర్ణయం ఈ న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది కూడా ఒక ప్రధానమైన నిర్ణయం. ఈ ప్రధానమైన నిర్ణయం తీసుకోవటం కోసం కాంట్రిబ్యూటరీ వ్యవస్థని ఏర్పాటు చేయాలి, దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ఆ ట్రస్ట్లో ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీతో పాటు కావలసినటువంటి కొద్దిమంది అధికారులు నియమించాలి. అట్లాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకుల ప్రతినిధులు కూడా ఈ ట్రస్ట్లో పెట్టాలి సమానంగా. ఈ యావత్ అంతా ఒక ట్రస్టీగా ఏర్పడి ఈ ట్రస్ట్ సభ్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 8 లక్షల మంది ఉద్యోగుల్లో పెన్షనర్స్కి 9.8 లక్షల డిపెండెంట్స్కి వాళ్ళ అవసరాలు తీరే విధంగా ఈ హెల్త్ స్కీమ్ ద్వారా వారికి కావాల్సిన చర్యలు చేపట్టాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగానే హెల్త్ శాఖకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు ప్రత్యేకమైన దృష్టి సారించి దామోదర్ రాజనరసింహ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే దీన్ని అమలు చేయటం కోసం ఈ హెల్త్ కార్డ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని అందించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్స్, రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడినా నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా వైద్య నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం ట్రస్ట్ ద్వారా చెల్లిస్తుంది. కాబట్టి నేను ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఒక నమ్మకం, ధైర్యం ఆ ఉద్యోగికి, ఆ కుటుంబ సభ్యులకు కూడా దీని ద్వారా ఏర్పడుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. అటువంటి నమ్మకం, ధైర్యం రేపు మీరు చేసేటువంటి పని దినాల్లో కానీ, సమయాల్లో కానీ, మీ నిబద్ధతలో కానీ, ప్రజలకు మీరు అందించే సేవా కార్యక్రమాల్లో కానీ పూర్తిగా పెద్ద ఎత్తున పనిచేయటానికి మీకు కూడా ఒక రకమైనటువంటి బాధ్యత, గౌరవం, నమ్మకం కూడా దీని ద్వారా కలుగుతుందని చెప్పడానికి ఈ ప్రభుత్వం తరఫు నుంచి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేకంగా వైద్యం పైన, విద్య పైన ప్రత్యేకమైన దృష్టి సారించి కావలసినంత నిధుల్ని మనం కేటాయిస్తూ ఆరోగ్యమైన తెలంగాణని మనం సృష్టించడే మన ముందు ఉన్నటువంటి బాధ్యత అని చెప్పి చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంఖ్యని ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలకి 1,06,00,000 కుటుంబాలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ 1,06,00,000 కుటుంబాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాలు ధైర్యంగా ఆ సంవత్సర కాలంలో ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా 10 లక్షల వరకు కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ, ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ వైద్యం చేయించుకునేటువంటి